ఈ రోజు 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాహుల్ సామాజిక సేవ సంస్థ చైర్మన్ జోగాడ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో వృద్ధుల ఆశ్రమంలో నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఎగురవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం స్టేట్ ప్రధాన కార్యదర్శి కర్రా జయసరిత, స్టేట్ ప్రచార కమిటీ జనరల్ సెక్రటరీ పిచ్చటి కృష్ణాజీ తదితరులు పాల్గొన్నారు. కట్టారా జెండా అలా ఉంది. వందే మాతరం వందే మాతరం సుజలాం వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సత్యశ్యామలాం మాతరం వందే మాతరం సుప్రజ్యోత్స్నా పులకితయామినీ కుసుమిత సుమధుర శోభిని సుభాషిణి సుమధుర భాషిణి స్వపదాం వరదాం మాతరం. సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వారి పరిపాలన నుంచి భారతదేశం విముక్తి పొందిన రోజుని మనం భారతదేశానికి స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాము. కుల మతాలకు అతీతంగా అందరూ కూడా స్వతంత్ర దినోత్సవాన్ని ఒక పండుగలాగా జరుపుకుంటూ ఉంటారు. అయితే దీని వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉందనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చి వ్యాపార నిమిత్తం మరి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళని బానిసలుగా చేసి అలాగే రాజకీయాల్లో దోపిడీ చేసి రాజ్యాధికారాన్ని చెలాయించారు. ఆ విధంగా మరి రాజ్యానికి అధికారులు అయిన తరువాత పన్నులు విపరీతంగా వేసేవారు. ఆ పన్నులు కట్టడానికి ప్రజలందరూ కూడా ఎదురు తిరిగేవారు. అయితే ఎదురు తిరిగిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు కాల్చి చంపడం జరిగింది. ఆ తర్వాత పెద్దలు ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళందరూ కలిసి ఈ పన్నుకు వ్యతిరేకంగా